అసలు ఈ మైగ్రేన్కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ మైగ్రేన్కి సంబంధించిన లక్షణాలు ఒక తలకి ఒకవైపు భాగంలో తలనొప్పి తీవ్రంగా రావడము, దాంతోపాటు వాంతి వచ్చినట్టు అనిపించడము, కొంతమందికి వాంతులు అయిపోవడము, దాంతోపాటు లైట్స్ చూసినా సౌండ్స్ చూసినా చిరాగ్గా అనిపించడము, హెడేక్ ఎక్కువగా అనిపించడము, ఒక డార్క్ రూమ్లో కూర్చోవాలని అనిపించడము. అండ్ కొంతమందికి ఏంటంటే ఆరా అని కూడా ఉంటుంది. కామన్గా విజువల్ ఆరా ఉంటుంది. ఈ ఆరాలో ఎలా ఉంటుందంటే వాళ్ళ కళ్ళ ముందు ఏదో చుక్కలు చుక్కల్లాగా డాట్స్ లాగా కనిపించడం, లైన్స్ లాగా కనిపించడం కూడా కొంతమందికి అసోసియేటెడ్గా ఉంటుంది. ఈ మైగ్రేన్కి ట్రిగ్గర్స్ ఏమేమి ఉండొచ్చు? మైగ్రేన్కి కామన్గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న పీపుల్లో ఎక్కువగా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు కొంతమంది కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుంది. కామన్గా మనం చూసే వాటిలో చీజ్, చాక్లెట్స్, స్వీట్స్ వీటి వల్ల కొంతమందికి మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుంది. దాంతోపాటు మెయిన్గా పర్టికులర్గా ఉమెన్స్లో ఈ పీరియడ్స్ టైమ్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీరియడ్స్ ముందు కానీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పీరియడ్స్ మెన్సెస్ అప్పుడు కూడా ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అసలు ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు మనం చాలామంది ఏదో ఫార్మసీకి వెళ్ళి డ్రగ్స్ తీసుకొని వచ్చి వాడుకుంటూ ఉంటాం. అసలు అలా డ్రగ్స్ వాడొచ్చా? అలా వాడడం వల్ల చాలామందికి ఏమవుతుందంటే మెడికేషన్ ఓవర్ యూస్, డ్రగ్ ఓవర్ యూస్ హెడేక్ అనేది వస్తుంది ఎక్కువసార్లు వాడడం వల్ల. ఆ హెడేక్ అనేది ట్రీట్ చేయడం చాలా కష్టం. సో ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.